జగిత్యాల పట్టణంలో జరిగిన దారి దోపిడీ కేసులో పోలీసులు వేగంగా స్పందించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 22,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ ను పోలీసులు రికవరీ చేశారు. నిజామాబాద్ రోడ్లోని గాంధీనగర్ లో ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ డ్రైవర్ తాళ్లపల్లి నవీన్ పై కర్రలతో దాడి చేసి నగదు దోచుకున్నట్లు విచారణలో బయటపడింది. సంఘటన గాంధీనగర్ ప్రాంతంలో డీసీఎం వాహనం నిలిపిన సమయంలో చోటు చేసుకుంది. ఎర్రం సాయి, నక్కా గణేష్, ఒక మైనర్ కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పెరుకపల్లి చెక్పోస్ట్ వద్ద టౌన్ పోలీసుల బృందం నిందితులను పట్టుకోవడంలో సఫలమైంది. కేసు వివరాలను డీఎస్పీ రఘుచందర్ డీఎస్పీ ఆఫీసులో వెల్లడించారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన టౌన్ సీఐ కరుణాకర్ మరియు బృందాన్ని డీఎస్పీ అభినందించారు. రాత్రి అందాల 1:30 గంటలకు మన ఫిర్యాదు తాళ్లపల్లి నవీన్, ఇతని మంచిర్యాల మండలం జెండా వెంకటపూర్ గ్రామం, మంచిర్యాల జిల్లా. ఇతడు వడ్లలో డీసీఎం తోటి నిజామాబాద్ నుంచి మందమరి వెళ్తూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర, గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే కాలకృత్యాల గురించి ఆగుతుందంటే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో, ఎర్రం సాయి, ఇతని పెరకపల్లి రోడ్ జగిత్యాలు, నక్క గణేష్, గాంధీనగర్ మరియు ఒక మైనర్ జేసీఎల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరైతే ఈ డ్రైవర్ నవీన్ కర్రలతో గాయపరిచి అతని మొబైల్ను 22,000 రూపాయల నగదు